మామిడికాయ తోటి మామిడికాయ రోటి పచ్చడి తయారు చేయబోతున్నానండి. మనము దీన్ని తొక్క తీసుకొని చేసుకోవచ్చు, తొక్కతో పాటు చేసుకోవచ్చు అండి. తొక్కతో చేసుకుంటే కనుక మంచి ట్రెడిషనల్ ఫ్లేవర్ కొడుతుందండి. ముక్క తగులుతూ ఉంటే, ముద్ద నవ్వులుతూ ఉంటే అసలు అద్భుతంగా ఉంటుంది అనమాట. నేను తొక్కతోనే చేస్తాను. నేను రోట్లో కుమ్మడానికి అనువుగా చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకుంటానండి. పుల్లటి మామిడికాయ అండి ఇది. ముందుగా మెంతులు, ఆవాలు, జీలకర్ర ఈ మూడు నూనె లేకుండా కొంచెం దోరగా ఏం చేసుకుందాం అండి. ముందుగా పొయ్యి మీద వేపుకున్న సరుకులు దంచేసుకుందాం. ఒక చెంచా పసుపు వేస్తున్నాను. రుచికి సరిపడి ఉప్పు కూడా వేసేసుకుందాం దీంట్లోనే. ఇప్పుడు దీంట్లో సన్నగా కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేద్దాం అండి. ఈ మామిడికాయ ముక్కల్ని కచ్చాపచ్చ కుమ్మేద్దాం. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా జీలకర్ర, ఒక 2 చెంచాలు సాయమినపప్పు, ఒక 2 చెంచాలు పచ్చెనపప్పు, ఒక 4-5 ఎండుమిర్చి ముక్కలండి, కరివేపాకు, ఎల్లుల్లిపాయ గుడ్లు. తాలింపు బాగా వేగిన తర్వాత రోట్లో దంచుకున్న మామిడికాయ ముద్దండి ఇది. పచ్చడి వేసేస్తున్నాను. ఇది వేసేసుకొని ఒక 30 సెకండ్లు వేపుకుంటే సరిపోద్దండి. ఇంక దింపేసుకుందాం. గుమ్మగుమ్మలాడే మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. అబ్బా ఆయన అబ్బా అంటే మనం తిన్నాక అబ్బే ప్రాణం లేసి వచ్చిందండి. గంట నుంచి కష్టపడి చేస్తున్నాం.